రెడ్డిపై కూడా విమర్శ. పాపారావు గారు, ఇక్కడ మనం చూసిన ప్రతి సందర్భంలోనూ ఏ ప్రభుత్వం, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ ప్రభుత్వం పెట్టుబడులని ఆకర్షించడానికి వెళ్ళినా సరే ప్రతిపక్షం నుంచి వినిపించేది మాత్రం చాలా క్లియర్గా అవి కేవలం జనాలను మభ్యపెట్టడానికి చేసే ఒక ప్రహసనంగా మాత్రమే దాన్ని చూడాల్సిన అవసరం ఉందనే విధంగా. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో అది ప్రూవ్ అయింది కూడా. ఎందుకంటే వెళ్ళినప్పుడు ఎంఓఏలేమో వేల కోట్లకి, లక్షల కోట్లకి. ఎందుకంటే మనం 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ తెచ్చిన టోటల్ పెట్టుబడుల నెంబర్ చూస్తే దాదాపుగా 2.6 లక్షల కోట్లు వాళ్ళకి ఎంఓఏలేనట్టుగా తెలుసు. కానీ బట్ ఎన్ని గ్రౌండ్ అయినాయి, అవి ఎన్ని ఇప్పుడు ఆల్రెడీ యాక్టివ్ అయినాయి, లేకపోతే దానివల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిందనే విషయంపై పెద్దగా ప్రజలకు సమాచారం లేకుండా అయిపోయిన నేపథ్యంలో ఎవరు ఏ ఎంఓయూ చేసుకున్నా సరే దాన్ని కేవలం జనాలకి చూపించే ఒక చిన్నపాటి ఒక యాక్టివిటీ లాగానే కనిపిస్తుంది చాలా మంది వినిపిస్తుంది. సో మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? ఒకటి ప్రధానంగా ఏంటంటే, అసలు పెట్టుబడుల గురించిన ఇంత చర్చ ఒకటి ప్రధానంగా ఏంటంటే, జాబ్స్ ఉండటం లేకపోవటం అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. ఉద్యోగాలు పుష్కలంగా లభిస్తున్న కాలంలో, పరిమితంగా మాత్రమే నిరుద్యోగం ఉన్న కాలంలో ఇది ఎంత పెట్టుబడులు ఎవరు తెచ్చారు అనేది పెద్ద చర్చనీయాంశంగా ప్రతి దఫా లేదు. కానీ ఇప్పుడు ఇది ఎంత పెద్ద చర్చనీయాంశం. సిఐఐ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఎవరైనా పెట్టుబడుల కాన్ఫరెన్స్ అరేంజ్ చేసి, ప్రభుత్వాలు అరేంజ్ చేసినా వాళ్ళు ఎంత పెట్టుబడులు తెచ్చారనేది ఇంత చర్చ, ప్రతిపక్షాలు ఏమీ తేలేదనే విమర్శలు చేయటం వెనక ఉన్నటువంటి కారణం ప్రధానంగా మనకు కనపడేది ఏంటంటే, గ్రౌండ్ లెవెల్లో నిరుద్యోగం అనేది భారీగా పెరుగుతుంది. ఈ గ్రౌండ్ లెవెల్లో పెరుగుతున్న నిరుద్యోగం వల్ల పెట్టుబడులు వస్తున్నాయా రావట్లేదా అనే చర్చ అనేది జనాల్లోకి విపరీతంగా పర్కులేట్ అయ్యి వాళ్ళు దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. దీని మీద ఏంటంటే రాజకీయ పార్టీలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకోవడానికి దీన్ని జనాలు వింటున్నారు కాబట్టి ఈ సమస్య గురించి వాడుకుంటారు. అంటే ఓవరాల్ గా వ్యవస్థలో జాబ్స్ అనేవి 100% ఈ రోజు ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఈ వ్యవస్థకి లేదు. నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది. ఎందుకంటే ఆటోమేషన్ పెరుగుతుంది, అలాగే అవుట్ సోర్సింగ్, కొంత జాబ్స్ బయట వేరే దేశాలకు వెళ్ళటం జరిగింది. సరే, భారతదేశంలో కూడా ఈ రోజు అవుట్ సోర్సింగ్ పక్కన పెడితే, అంటే మనకున్న అవుట్ సోర్సింగ్ మెయిన్ గా సర్వీస్ సెక్టర్ లో అవుట్ సోర్సింగ్ జాబ్, సర్వీస్ జాబ్స్ వచ్చినాయి. ఆ జాబ్స్ కూడా ఇప్పుడు గ్యారంటీ లేని పరిస్థితి. ఓవరాల్ ధనిక దేశాల్లో అయితే అవుట్ సోర్సింగ్ వల్ల, ఆటోమేషన్ వల్ల, భారతదేశం లాంటి దేశాల్లో ఆటోమేషన్ వల్ల చాలా జాబ్స్ పోతాయి. కాబట్టి ఇది ఎండుగడ్డి. ఈ ఎండుగడ్డి మీద ఏమాత్రం ఏ చర్చ వచ్చినా మండిపోతారు. రెండోది ఏంటంటే, ఇందాక నేను సరే పూర్తిగా విన్నానో లేదో నాకు తెలియదు కానీ నేను ఏదో ఇదిలో ఉండి సరే అయితే ఇక్కడ ఏంటంటే శేషు గారు చెప్పేదాన్ని ఏంటంటే వీళ్ళు విమర్శించుకుంటున్నారంటే వీళ్ళు వీళ్ళని విమర్శిస్తున్నారు తప్పితే అనే దగ్గర ఆయన ఒక పాయింట్ కొంత అన్ఆన్సర్డ్ గా ఉంచనియండి. ఆన్సర్డ్ గా అయితే సరైన ఆన్సర్ గా ఏంటంటే ఓవరాల్ గా ఆయన అనేది ఏంటంటే ఇది విమర్శనాస్త్రంగా వాడుకుంటున్నారనే దాని వెనక నేను అనేది ఏంటో ఒక ప్రశ్న. విమర్శనాస్త్రంగా వాడుకుంటున్నారు సరే, అయితే నిజంగా పెట్టుబడులు వస్తున్నాయో రావట్లేదు అనేది ఒక ప్రశ్న కూడా ఉంది. పైగా ఇక్కడ నిజంగా పెట్టుబడులు వస్తే విమర్శించేది అవుతుంది. ఎందుకంటే శేషు గారు లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళైనా కొంత అవగాహన కలిగి ఉండాలి ఆ విషయంలో. జనాల విషయం పక్కన పెడితే అసలు నిజంగా ఎంత వస్తున్నాయి అనేది ప్రతిపక్షాలు విమర్శించడం పక్కన పెడితే, రెండోది ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది మీకు కనపడేది ఓవరాల్ గా మీకు రేవంత్ రెడ్డి గారు అమెరికా వెళ్ళిన పర్పస్ ఏంటి, పెట్టుబడులు తెస్తానని. కానీ ఆయన పెట్టుబడులు తేవటం విషయంలో పరిమితంగా ఉన్నారా, కాన్సన్ట్రేట్ చేస్తున్నారా దాని మీదే. వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడితో వరల్డ్ బ్యాంక్ సమావేశమయ్యారు. ఆయన ఎవరో భారతీయుడు, నేను ఇక్కడ పేరు రాసి పెట్టుకున్నాను చూడాల, ఆయనతో వరల్డ్ బ్యాంక్ ఆయనతో సమావేశమయ్యారు, వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. అక్కడ ఆయన మాట్లాడిన తర్వాత ఇక అసలు ఎటుకుడి మీరు రాసిన బ్రీఫ్ లోనే ఉన్నది కదా, ఆయన తమ్ముడి కోసం చేసుకున్న లావాదేవీలు ఏవి ఉన్నాయి అనేది. ఇక సరే ఆరోపణలు ఎన్ని రిపీట్ చేసినా అదొకటి. నేను అనేది ఒకటి, ఇప్పుడు ఆయన పోయింది ఏంటి, పెట్టుబడులు తెస్తానని పోయాడు. పోయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఎక్కడైనా వరల్డ్ బ్యాంక్ చీఫ్ ని మీట్ అవబోతున్నాడు అనేది నాకైతే తెలిసి నేను ఎక్కడ చూడలా. పోయాడు, అక్కడ ఆయనతో గంట సేపు కూర్చున్నాడు. ఈ గంటలోనే మూసీ రివర్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి హెల్త్ అండ్ మన ఇది ఉంది కదా డయాగ్నాస్టిక్ సెక్టర్, దీనిలో సంబంధించి కానీ హైదరాబాద్ 4.0 ఇట్లా రకరకాల విషయాల్లో ఆయనతో ఒప్పందాలు చేసుకుని వచ్చాడు. నాకు తెలిసి అయితే చంద్రబాబు తర్వాత మొట్టమొదటిసారిగా ప్రపంచ బ్యాంకు మాట మనం ఈ రోజు వింటున్నాం. చంద్రబాబు తర్వాత మనం ఆ మాట ఇంతవరకు వినలా. మనం చంద్రబాబుని ప్రపంచ బ్యాంకు జీతగాడు అన్న రోజు విమర్శించారు అందరూ విపరీతంగా. దాని మీద బుక్లెట్స్ కూడా వేసుకున్న వాళ్ళు వేసుకున్నారు. ఏదైతే అయిందో అది అయిపోయింది ఆ శకం. తర్వాత రాజశేఖర రెడ్డి కాలంలో కూడా మనం ప్రపంచ బ్యాంక్ గురించి ఎక్కడా విన్నది లేదు. ఈ రోజు మళ్ళీ వింటున్నాం. వైఎస్ఆర్ ఇది మన టిఆర్ఎస్ కాలంలో కూడా మనం ఒక్క నిమిషం నాకు తెలిసిన ఒక చిన్న మొక్క కూడా చెబుతా. ఒక సీనియర్ జర్నలిస్టు, వృద్ధుడు ఆయన, పెద్ద ఆయన, రాస్తున్నారు అప్పుడప్పుడు కానీ
పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన నాకు స్వయంగా చెప్పింది ఏంటంటే, రాజశేఖర రెడ్డి ఉండగా కూడా, అంటే చంద్రబాబు ఉండగా జరిగింది అది, రాజశేఖర రెడ్డి ఉండగా కూడా ప్రపంచ బ్యాంకు వాళ్ళు వచ్చారని ఇక్కడికి వచ్చి వాళ్ళు సెక్రటేరియట్ లో మీట్ అయ్యారని, మీట్ అయ్యి వాళ్ళు అడిగింది ఏంటంటే సింగరేణి ఆర్టీసీ ప్రైవేటీకరణ గురించి అడిగితే రాజశేఖర రెడ్డి ససేమిరా నేను చేయనంటే చేయనన్నాడు వాటి ప్రైవేటీకరణ అనేది ఆ రోజు వచ్చినటువంటి వార్త. రాజశేఖర రెడ్డి గారికి స్వయంగా దగ్గరగా ఉండే ఒక జర్నలిస్ట్ నాకు చెప్పింది, నా సొంతగా చెప్పిందని చెప్పింది. కాబట్టి ఏంటంటే నిస్సందేహంగా ఈ రోజు ప్రపంచ బ్యాంకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయితే ఏం జరుగుతుందని మీరు అడిగితే, ఇప్పుడు దానిలో వీళ్ళు కారణంగా చెబుతుంది ఏంటంటే తక్కువ వడ్డీ రేట్లకి ఈ రోజు ప్రపంచ బ్యాంక్ ఇస్తుందట. చాలా విచిత్రమైనటువంటి వాదం. ఇంతకంటే తక్కువకి ఇచ్చేవాళ్ళు నేను నెట్ లో స్టడీ చేద్దాం అనుకున్నాను, అనుకోకుండా టైం లేక నేను చేయలేకపోయాను. తక్కువకి, ఇంతకంటే తక్కువకి, పైగా ఈ తక్కువ వడ్డీ రేట్ ఏమో గానీ విపరీతమైన షరతులు పెడతారు ప్రపంచ బ్యాంక్. ఈ రోజు ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రపంచ బ్యాంక్ IMF అప్ అంటే జనాలు రోడ్ల మీదకి వస్తున్నారు, తిరగబడుతున్నారు. కాబట్టి ఏంటంటే ఇది మనం అర్థం చేసుకోకుండా రేవంత్ రెడ్డి పోయింది పెట్టుబడుల కోసం అని ఇంకా ఆ చర్చ మనం పరిమితం అయ్యేటట్లయితే రేవంత్ రెడ్డి పెట్టుబడుల కోసం పోలేదనేది ఈ రోజు కనపడుతుంది. ప్రపంచ బ్యాంక్ తో లింకప్ కోసం చంద్రబాబు తర్వాత మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంక్ కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రయోజనాలని, లేకపోతే తెలంగాణ